ఈ పని ఎవడు చేయడు కదా, కరెక్టే. ఈ పని నువ్వు చేయకపోతే మిషన్తో చేపిస్తారు, లేదా చేసేవాళ్లే వస్తారు, మేము తప్ప ఇంకెవరు లేము అనేటువంటి స్థితి ఇక్కడ క్రియేట్ చేయడం ఒక అనివార్యత. ఇదంతా ఎవరు క్రియేట్ చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ. జగన్ కి ఉచ్చు బిగించాలి. ఇప్పుడు వాళ్ళు రోజు ఈనాడు జ్యోతిలో కథనాలు, ఆ 4 ఛానళ్లలో కథనాలు వందల కొద్ది రాస్తున్నారు, కానీ జనాల మీద పెద్ద ప్రభావం చూపెట్టట్లా. అంటే వచ్చిన సొమ్ము అంతా లేదంటే చేసిన అప్పులన్నీ సంక్షేమానికి పెట్టడం వల్ల జీతాలు పెంచలేకపోతున్నారు, ఉద్యోగులు సరిగ్గా జీతాలు ఇవ్వలేకపోతున్నారు, ఇలాంటి అంగన్వాడీల డిమాండ్లను కూడా పరిష్కరించలేకపోతున్నారు. జీతాలు పెంచలేకపోతే తప్పు, జీతాలు ఆల్రెడీ పెంచుతారు. స్టార్టింగ్ లో అంగన్వాడీలకి అప్పుడు ఒకసారి పెంచారు స్టార్టింగ్ లో, తర్వాత ఏం పెంచలేదు అనేది కదా ఇప్పుడు వాళ్ళు పెంచేది ఎప్పుడు పెంచుతారు అంటే దానికి జగన్ రాగానే ఆ రేంజ్ కి లెక్క ఉంటది. ఇప్పుడు వీళ్ళ పని ఎంత, అంగన్వాడీ ఎంత పని చేస్తుంది, ఒక వాలంటీర్ ఎంత పని చేస్తాడు. ఇప్పుడు ఒక సచివాలయ ఉద్యోగి ఉన్నాడు, 35,000, 2,000 మందిని కాదు చూసుకునేది, 2,000 మందిని చూసుకునే ఒక 11 మంది స్టాఫ్కి తలకు ఒక 35,000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మన కంపారిజన్ చెప్తాం. 2,000 మందిని చూసుకునే వాళ్ళకి 35,000, 11 మందికి అంటే డివైడ్ చేస్తే ఎంత పడింది అక్కడ. వాలంటీర్కి 5,000 అంటే ఆ